డీటెయిల్స్ చూద్దాం. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగ అలుముకుంది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగ అలుముకుంది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఎయిర్పోర్ట్లో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. దట్టమైన పొగ అలుముకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ప్రయాణికులు ఎలా ఉన్నారు? దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఛత్రపతి శివాజీ దాదాపు మన దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి రద్దీగా ఉండేటటువంటి ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు సాయంత్రము స్టాక్ సంబంధించి వెంటనే వార్త అందడంతో దాదాపుగా మనకు ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి దాదాపు ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి భాగము గ్రౌండ్ ఫ్లోర్ చేసినటువంటి వెంటనే సమాచారం అలర్ట్ రావడం కోసం ఒక్కసారిగా అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ దీనికి సంబంధించినటువంటి మంటలంతా కూడా వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటే వెంటనే అక్కడ ఉండేటటువంటి ఫైర్ ఇంజిన్స్ కి సంబంధించినటువంటివి అంటే అక్కడ ఫైర్ ఇంజిన్స్ కి తర్వాత గేట్స్ కి సంబంధించినటువంటి గేట్ కి సంబంధించిన సెక్యూరిటీ కూడా ఎప్పుడు కూడా అలర్ట్ ఉండేటటువంటి కేసు కాబట్టి వెంటనే మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. దీనితో పెద్ద ప్రమాదం వచ్చింది. కానీ ఏదైతే మంటలు వ్యాపించడము చాలా ఎక్కువగా ఉండడంతో విమాన రాకపోకలు వచ్చి మనం చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఆ విమానాలకు అంటే పొగ దుమ్ము అదంతా కూడా స్ప్రెడ్ కావడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ అక్కడ ఎస్కేన్ సిబ్బంది అటు ఫైర్ ఇంజిన్స్ కూడా అలర్ట్ కావడంతో ఈ మంటలు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో ఒక సక్సెస్ అయింది. చాలా త్వరగా ఈ మంటలు ఆరిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మరొకటి మీకు ప్రమాదానికి సంబంధించినటువంటి వెంటనే ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో ఆ ప్రాంతాన్ని వెంటనే ఐడెంటిఫై చేయడము, మరి ఏదైతే ప్రాబ్లమ్స్ కి వెంటనే సొల్యూషన్ తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. నేను ఎవరు కూడా ఇష్టపడి ప్రమాదం ఆ జరిగిన సంఘటనలో ఎవరు కూడా తయారు కాలేదు. కానీ వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా వెంటనే అలర్ట్ కావడంతో ఈ రోజు టర్మినల్ ఛత్రపతి శివాజీ బోర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ టర్మినల్ లో ఈ రోజు చాలా పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఎవరికి కూడా ఎలాంటి గాయం కాలేదు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అనేటువంటి ఒక బిగ్ అప్డేట్. రైట్ కళ, థ్యాంక్ యూ.